అందుల క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ అజయ్ కుమార్ రెడ్డికి సత్కారం. పట్టణంలో ఉత్సాహంగా సాగిన ర్యాలీలో పాల్గొని సత్కరించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. భారత అందుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ నంబర్ 1 ఆల్రౌండర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించే కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. లూథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నుంచి లూథరన్ అందుల ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశానికి అందుల క్రికెట్ ప్రపంచ కప్లను 3 సార్లు 2012, 2017 T20 వరల్డ్ కప్పులు, 2018 ODI వరల్డ్ కప్ అందించి 2023లో అర్జున అవార్డు అందుకున్న అజయ్ను సత్కరించారు. 2002లో ఈ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ అక్కడే క్రికెట్ ప్రతిభను ఆవిష్కరించుకుని జాతీయ స్థాయికి ఎదిగారు. B2 కేటగిరీ పాక్షిక దృష్టిలోపంలో ఆడుతూ 2016 నుంచి కెప్టెన్గా భారత్ను విజయాల బాట పట్టించారు. 21 అంతర్జాతీయ టోర్నీల్లో ఆడి 16 మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 15 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు, 213 వికెట్లు సాధించిన ఘనత అజయ్ కుమార్ రెడ్డికి దక్కుతుంది. సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, మన పల్నాడు ముద్దుబిడ్డ అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం సృష్టించారు. ఆయన విజయాలు దివ్యాంగులకు స్ఫూర్తి. ఈ సత్కారం ఆయన సేవలకు చిరస్థాయిగా నిలుస్తుంది అని కొనియాడారు. లూథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్ను ఘనంగా అభినందించారు. అజయ్ మాట్లాడుతూ, నా విద్యాభ్యాసానికి ఆలవాలమైన ఈ పాఠశాల, నర్సరావుపేట ప్రజలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని బలం. అర్జున అవార్డు, ప్రపంచ కప్పులు అందరికీ సహకారంతోనే సాధ్యమయ్యాయి అని భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ఉమ్మడి కూటమి ప్రతినిధులు, దివ్యాంగ క్రీడాకారులు పాల్గొని అజయ్ను అభినందించారు. అందుల క్రికెట్ను ప్రోత్సహించాలని, దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించారు.